ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే కానీ చదువు విలువ తెలియదు. ఎందుకంటే సంవత్సరాంతం గంటకి కనీసం రోజులో ఒక గంట చదివినా కొంచెం బాగానే ఉండేది. ఇప్పుడు చూసారా, నైట్ 10:46 అంటే 11 అవుతోంది, అయినా ఇప్పుడు చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి. ఇంకో 2 monthsలో ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరూ హ్యాపీగా బజ్జున్నారనమాట, మా బుజ్జిగళ్ళతో సహా. ఇలాంటి సిచ్యువేషన్ మీ ఎవరైనా ఫేస్ చేశారా? చలికాలంలో దుప్పటి కప్పుకొని హ్యాపీగా పడుకోవాల్సిన టైంలో ఇలా చదవాల్సి వస్తుందని అనుకోలేదు. కానీ చాలా ఈజీగా ఉంటుందేమో, మనిషిని అర్థం చేసుకోవడం ఏముంది అనుకునే సైకాలజీ సబ్జెక్ట్ తీసుకున్నాను. కానీ తీసుకున్నాకే అర్థమైంది అదంత ఈజీ కాదని. ఆ తర్వాత అర్థమైంది, ఒక రకంగా సైకాలజీ స్టూడెంట్స్ మీద, సైకాలజీ సబ్జెక్ట్ మీద నాకు ఒక రకంగా రెస్పెక్ట్ పెరిగింది. ఒక మనిషి అర్థం చేసుకోకుండా కొట్టుకు చేస్తున్న ఈ రోజుల్లో ఒక మనిషితో ఒక మనిషి ఎలాంటి హద్దుల్లో ఉండి ప్రవర్తిస్తే మన రిలేషన్స్ నిలబడతాయి, మన బ్రెయిన్ ఎలా మంచిగా ఫంక్షన్ చేస్తుంది, ఒకళ్ళని ఎలాగా వాళ్ళ లైఫ్లో గెలిచేలాగా బూస్టప్ చేయాలన్న ప్రతిదీ కూడా సైకాలజీలో ఉంటుంది. సైకాలజీ అంటే చాలామందికి తెలుసు, చాలామందికి ఈజీయే, ఏముంది చిన్న విషయం అనుకుంటారు. కానీ వన్స్ ఈ ప్రొఫెషన్లోకి, స్టడీస్లోకి వస్తేనే తెలుస్తుంది దాని సంగతి. యాక్చువల్గా నాకైతే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్, పిల్లలు ఉన్నాక ఇప్పుడు చదివి ఏదో సాధించేసేయాల్సిన పని లేదు, పీస్ఫుల్ లైఫ్ని వదిలేసి. కానీ నా ఉద్దేశం అంతా ఒకటే, 2 విధాలను నేను ఆలోచిస్తున్నా. ఒకటి, సమాజానికి నా వల్ల ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి. 2, నన్ను చేసుకున్న నా హస్బెండ్కి, నేను కన్నా నా పిల్లలకి, నన్ను కన్నా నా తల్లిదండ్రులకి, నన్ను బాగా చూసుకుంటున్న మా అత్తమామలకి, అందరికీ ఎంతో కొంత నేను చేదోడు వాదోడుగా ఉండాలి. కేవలం పని విషయంలోని మానసిక ఆనందంతోనే కాదు, శారీరకంగా మనం భౌతికంగా బాగా ఉండాలి అంటే డబ్బు కూడా కావాలి. ఒక విధంగా చదువుకొని సంపాదించి వాళ్ళందరినీ హ్యాపీగా కొంచెమైనా చూసుకోవాలని నా కోరిక. అది ఎంతవరకు నెరవేరుతుందో నాకు తెలియదు. కష్టపడడం అయితే మనం చేస్తాం, కానీ ఆ పైన నిర్ణయం అంతా దేవుడిదే కదా. చూద్దాం ఎలా జరుగుతుందో. కానీ ఎవరైనా సైకాలజీ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు, నా ఉద్దేశం ప్రకారం మీరు డెడికేషన్తో చదవగలరు అనుకుంటేనే తీసుకోండి. చాలా మంచి సబ్జెక్ట్ అండ్ మంచి ఫ్యూచర్ ఉన్న సబ్జెక్ట్. బయట ప్రస్తుతం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ వితిన్ ఒక 1 or 2 yearsలో సైకాలజిస్టులు చాలా ఎక్కువ మంది వస్తారు, లైక్ కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్స్ లాగా. ఖచ్చితంగా ఈ సైకాలజిస్టులు ఎవరైనా ఈ వీడియో చూస్తే గనక అందరు సైకాలజిస్టులకి నా తరపు నుండి హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీ కష్టం అందరూ చేయలేరు. డాక్టర్స్ ఎలాగో మీరు కూడా ఒక రకంగా డాక్టర్సే. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి.